అందరికీ నమస్కారం అండి. మీరు లో బడ్జెట్‌లో G+1 హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ చూడొచ్చు. 5 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది. ఇల్లు కట్టి సుమారు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ వీడియోలో మీకు ఇండివిడ్యువల్ హౌస్ క్లియర్‌గా చూపించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఒకే విధంగా ఉంటాయి. నేను మీకు రిఫరెన్స్ కోసం పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి. తూర్పు ఫేసింగ్ ఇల్లు ఇది. ఇంటి ముందు 15 ఫీట్ రోడ్డు ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఈ పోర్షన్ చూపిస్తాను. ఎలివేషన్ టైల్స్ చేసి ఉన్నాయి. మొత్తం 42 గజాల్లో ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందండి. దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు ఇది. ఇక్కడ ఏంటంటే టోటల్ 2 రూమ్స్ ఉంటాయండి. ఒకటి కిచెను, ఇంకొకటి సింగిల్ రూమ్ అన్నమాట. 42 గజాలు. అంతా క్లియర్ టైటిల్, రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి. లోన్ కూడా వస్తుంది. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ హౌస్ కాస్ట్ 26 lakhs అండి. 26 లక్షలు. ఇది లొకేషన్ ఎక్కడంటే విజయవాడ, పాయకాపురం, రాజీవ్ నగర్ లొకేషన్ అండి. సో పాయకాపురం, రాజీవ్ నగర్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ సేల్కి ఉంది. డాబా ఇల్లు. ఒకవేళ మీరు రెంట్లకి ఇచ్చిన సుమారు ప్రతి నెల 8,000 రెంట్లు వస్తాయండి. సో 26 లక్షలు పెట్టి కొంటారు. ఒక 8,000 వరకు రెంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇల్లంతా బాగుంది. ఆల్రెడీ వంటగది చూపించాను. ఇక్కడ ఉన్న సింగిల్ రూమ్ అండి ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లకి ఫోన్ చేసి వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి. ఓవరాల్గా ఇల్లంతా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇదే విధంగా ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్టయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. విజయవాడ, పాయకాపురం, రాజీవ్ నగర్ లొకేషన్ అండి. ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ మీకు రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ ఇలా అన్ని సదుపాయాలు ఉంటాయి. కాబట్టి లేట్ చేయొద్దండి. లోన్ తీసుకొని మీరు ఈ హౌస్ని పర్చేస్ చేయొచ్చు. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుందండి. లో బడ్జెట్లో ఇండివిడ్యువల్ హౌస్ కోసం చూసేవాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.